గురుదేవా, కొంచెం ఆలోచించుకుంటే ఇంకా మంచిదేమో. మీరిదే కోరుకుంటారులేండి రామకృష్ణ పండితుల వారు. మేము ఈ సవాల్ నుంచి తప్పుకోవాలనే కోరుకుంటారు. ఎప్పట్లాగే గెలవడానికి మీకు అవకాశం దక్కాలనుకుంటారు. కానీ లేదు 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 లేదు, మేం మీకు అవకాశం దక్కనివ్వం. మేమీ పందాన్ని స్వీకరించామంటే స్వీకరించామంతే. అయితే ఇక అంతా మీ ఇష్టం. మహారాజా, ఈ విషయాన్ని స్వీకరించడానికి మాకు కొంచెం సమయం కావాలి. అలాగే గురుదేవా, మాకు కూడా అలాగే అనిపిస్తుంది. మహాశయ, గురుదేవులు మీరు అడిగిన విషయం గురించి కొంచెం ఆలోచించాలనుకుంటున్నారు. కాబట్టి కొంచెం సేపటి తర్వాత గురుదేవులు ఉద్యానవనంలో చెప్తారు మీ మాతృభాష ఏమిటనేది. అలాగే మహారాజా. అప్పటి వరకు ఈ సభ ఇక్కడితో నిలిపివేస్తున్నాము. అలాగే మహారాజా. గురుగారు మేమేం చెప్పామో అవే అడగండి. అప్పుడు చూడండి, గెలుపు మీ సొంతమే అవుతుంది. అవును గురువు గారు, ఈసారి ప్రశ్నలు సిద్ధం చేసింది మీరు కాదు, మేము. ప్రశ్నలు సరైనవే. మీరు దిగులు పడకండి. ఇక చెప్పండి, నా మాతృభాష ఏమిటి? మీరు చెప్పండి. మీరు చెప్పండి. మీరు చెప్తేనే కదా మేం చెప్పగలుగుతాం మీ మాతృభాష ఏమిటో. అది చెప్పాల్సింది మీరే ఆచార్యులు గారు. చూడండి మహారాజా, అది ముందే చెప్పాను కదా, మీరు సవాలును స్వీకరిస్తే నా గెలుపు నిశ్చయం అని. మేం గెలవడానికి ముందు మీతో కాస్త హాస్యాలు ఆడుతున్నాం అంతే. మాతృభాష గుప్తా గారు. అలాగే. ఇదిగోండి మా మొదటి ప్రశ్నకి సమాధానం చెప్పండి గుప్తా మాతృభాష గారు. మీరెక్కడ నివసిస్తున్నారు? ఇంట్లో. ఇల్లు ఎక్కడ? నగరంలో. నగరం ఎక్కడ? రాజ్యంలో. రాజ్యం ఎక్కడుంది? భారతదేశంలోని ఒక రాజ్యంలో. ఓడిపోయారా? లేదు. ఇప్పుడు మా రెండవ ప్రశ్నకి సమాధానం చెప్పండి. ఒక విషయం చెప్పండి, మీరు వివాహితులా? నేను సంతోషంగా ఉండటం చూసి మీకు అనుమానం కలిగిందా? మా వైవాహిక జీవితం వల్ల మేము కూడా సంతోషంగానే ఉన్నాం. సరే, ఒక విషయం చెప్పండి, మీ ధర్మపత్ని పుట్టినిల్లు ఎక్కడా? మీకు మా భార్య విషయంలో ఆసక్తి ఎక్కువ లేదు. మాకు మీ భార్య మీద ఆసక్తి లేదు. మీ భార్య పుట్టింటి మీద ఆసక్తి ఉంది మాతృభాష గుప్తా గారు. మీరు నా మాతృభాష ఏమిటో చెప్పాలి. నా భార్యది కాదు. నేను తూర్పు వాణ్ణైతే తను పడమర నుంచి వచ్చి ఉండొచ్చు. నేను ఉత్తరం నుంచి అయితే తను దక్షిణ దేశం కావచ్చు. ప్రశ్నలు అడగండి. మీ గురువు గారెవరు? ఎవరెవరి పేర్లు చెప్పమంటారు? ఎన్ని భాషలు తెలుసో అంతమంది గురువులు ఉన్నారు. మీకెంతమంది గురువులు ఉన్నారు? చూడండి, మా గురువు గారి పేరు తెలిసినంత మాత్రాన నా మాతృభాష ఏమిటో మీకు అసలు తెలియదు. మీరు సమయాన్ని వృధా చేస్తున్నారు. మిమ్మల్ని ఓడించిన తర్వాత నేను వేరే రాజ్యానికి వెళ్ళాలి. ముందు మీరు ప్రశ్న అడగండి. మేము అడుగుతాం. అది ఏమిటంటే, మేము మీకోసం కొన్ని మిఠాయిలు తీసుకొచ్చాం. కాబట్టి మేము తర్వాత ప్రశ్న అడగడానికి ముందు మీరు కొంచెం మిఠాయిలు తిని ఆరగించండి. తప్పకుండా తప్పకుండా. ధన్యవాదాలు. తినండి. ఏ ప్రాంతం మిఠాయి అయితే అన్నిటికంటే ముందు తీసుకుంటాడో అదే ఇతని మాతృభాష అవుతుంది. అప్పుడు తర్వాత ప్రశ్న అడగాల్సిన అవసరమే లేకుండా పోతుంది. ఏంటి ఏమిటి? ఇవి మిఠాయిలు. తినండి. ఎలా తినాలి? మీరు నా ముఖం చూస్తూ ఉంటే ఎలా తినాలి? ఓ
రామా, ఈ గురుదేవులు బాగానే ఇరుక్కున్నారు. ఇక వీరు ఓడిపోవటం నిశ్చయం. అవును బంధు, ఏమీ ఆలోచించకుండా ఎవరైతే ఇలాంటి సవాళ్లు స్వీకరిస్తారో వారికి ఇదే గతిపడుతుంది. మిఠాయిలు చాలా రుచిగా ఉన్నాయి. మీ వంటవాడితో చేయించారా? అవునవును, మా వంటవాడికి అన్ని ప్రాంతాల మిఠాయిలు చేయటం వచ్చు. అవునవును. అయితే అతను చాలా సంతోషంగా ఉంటాడు. ఎందుకంటే వీరిని ఓడించిన తర్వాత నేను ఆ వంటవాడిని నాతో పాటు తీసుకువెళ్ళిపోతాను. ఏమంటారు ఆచార్య గారు? మీరు ఓటమిని అంగీకరించారు కదా? లేకపోతే తర్వాత ప్రశ్న ఏమిటో అడగండి. మహారాజా, వీరు సమయాన్ని వృధా చేస్తున్నారు. గురుదేవా, వీరిని అడగడానికి మీ దగ్గర ఇంకా ఏమైనా ప్రశ్నలున్నాయా? లేదు లేదు ఉంది మహారాజా. ప్రశ్నలు అడుగుతాం. కానీ మహారాజా, మాకు సంధ్యా సమయం వరకు గడువు కావాలి. అవును, ఖచ్చితంగా కావాలి. వీరు మాతృభాష ఏమిటో మేము చెప్పేస్తాం. సంధ్యా సమయం లోపు కాదు కదా, జీవితం ముగిసిపోయేలోగా మీరు నా మాతృభాష ఏమిటో చెప్పలేరు. పోన్లేండి, వీరికి గడువు ఇచ్చేస్తాం. మంచిది. అయితే సంధ్యా సమయంలో సభలో కలుద్దాం. అప్పటి వరకు వీరిని అడగడానికి ఏమైనా సరైన ప్రశ్నలు ఆలోచించుకొని రండి గురుదేవా. అలాగే మహారాజా. సాయంత్రం వరకు అయితే సమయం దక్కింది. కానీ ఇప్పుడు మా పరిస్థితి ఏమవుతుందో తెలియదు. ఈ రోజు రామకృష్ణ పండితుడు చాలా సంతోషిస్తాడు. మేం మా సంపద కోల్పోతాం కదా, దీనికంటే సంతోషించే విషయం అతనికి ఇంకే ఉంటుంది. ఓహో, మేము అసలు ఈ పరిస్థితిలో ఏం చెయ్యాలి? ఆగండి. ఏంటి పాత్ర పళ్ళెం? ఇవెక్కడికి తీసుకెళ్తున్నారు? మేము ఈ గిన్నెలు ఎక్కడైనా దాచేద్దాం అనుకున్నాం గురువు గారు. ఈ గిన్నెలు ఎక్కడైనా దాచేద్దాం అనుకుంటున్నాం గురువు గారు. సంపద పోయి ఇల్లు పోయిన తర్వాత ఈ గిన్నెలు మీకు ఉపయోగపడతాయి గురువు గారు. చెట్టు కిందైనా సరే మీరు శుభ్రంగా భోజనం అయితే వండుకోగలుగుతారు కదా. నొప్పి దేవుడా నన్ను ఎందుకు కొడుతున్నారు దేవుడా? ఏమన్నావు? నువ్వేమన్నావు? దేవుడా, నన్ను ఎందుకు కొడుతున్నారు? ఎందుకు కొడుతున్నామా? మొదటిసారి నిన్ను మెచ్చుకోదగ్గ పని చేశావురా నా ప్రియ శిష్యుడా. నువ్వు నా సమస్యని కూడా పరిష్కరించేశావు. ఏం పరిష్కారం గురువు గారు? ఎవరినైనా చెంపదెబ్బ కొడితే వాళ్ళు తమ మాతృభాషలోనే అరుస్తారు. ఎలా గురువు గారు? చూసావా? బడి కూడా తను మాతృభాషలోనే దేవుడా అన్నాడు. అంతే. ఇప్పుడు మేము ఈ చెంపదెబ్బ అతన్ని కొడతాం. రహస్యమంతా బయటపడిపోతుంది. అతని మాతృభాష మాకు తెలిసిపోతుంది. మీరు లేకపోతే మా పరిస్థితి ఏమవుతుంది గురువు గారు? మేము అనాథలం అయిపోతాము గురువు గారు. మేము ఏమైనా పర్వాలేదు, కానీ గురుమాత సంగతి ఏంటి? అవును దాని గురుమాత విధవరాలు అయిపోతారు. కానీ మీరేం దిగులు పడకండి గురువు గారు. మేము మీ అంతిమ సంస్కారం కోసం ఖచ్చితంగా గంధపు చెక్కలైతే తీసుకొస్తాము. దానికోసం మేము మా సర్వస్వం అమ్మేయాల్సి వచ్చినా సరే. గంధపు చెక్కలు తెచ్చి ఎవరిని కాలుస్తారా? మేము ఇప్పుడే ఏం చావు.
మీరు అనాథలు అవ్వరు, నా భార్య విధవరాలు అవ్వదు. రామకృష్ణ పండితుడు ఉన్నాడు కదా, ఈ రోజు వరకు ఎప్పుడైనా తను పందెంలో ఓడిపోయాడా? ఈసారి కూడా గెలుస్తాడు, మమ్మల్ని కూడా కాపాడుతాడు. ఇది చాలా బాధాకరమైన విషయం. మీరు ఇప్పటికీ ఇలానే అనుకుంటున్నారా గురువు గారు? తెలియట్లేదు గురువు గారు, మీరు వాస్తవాన్ని చూడడం ఎప్పుడు నేర్చుకుంటారో ఏంటో. అని నేను చెప్పేది నిజమే కదా, అందరికీ తెలుసు కదా తను ఎప్పుడూ గెలుస్తూనే ఉంటాడు అని. అలానే ఈసారి కూడా తనే గెలుస్తాడు, కానీ ఓడిపోయి. అంటే ఏమిటి అంటే ఉద్దేశం? ఏమిటి గురువు గారు, మీరు మర్చిపోయి ఉండొచ్చు, కానీ రామకృష్ణ పండితుడు ఎలా మర్చిపోగలడు? ఎప్పుడు ఎల్లప్పుడు మీ కారణంగానే అతను ఎన్నో సమస్యల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అందుకే ఈసారి ఆ రామకృష్ణ పండితులు గుప్తా దగ్గర ఓడిపోయి మీ మీద గెలుస్తాడు. లేదు లేదు, అలా ఎలా జరుగుతుంది? ఒకవేళ రామకృష్ణ పండితుడు ఓడిపోతే తను పేదవాడైపోతాడు, అతని సంపద మొత్తం గుప్తా తీసుకుంటాడు. అతడు రామ గురువు గారు, రామా. రామకృష్ణ పండితుడు ఏం ఆలోచిస్తాడో అలా మీరు కలలో కూడా ఆలోచించలేరు గురువు గారు. మీరే ఆలోచించండి. అతను ఆ గుప్తాని తన ఇంటికి అతిథిగా ఎందుకు తీసుకువెళ్తాడు చెప్పండి. ఎందుకు తీసుకెళ్తాడు? ఎందుకంటే మీకు విరుద్ధంగా రామకృష్ణ పండితుడు ఏదైనా పన్నాగం పనడానికి గురువు గారు. అతను ఆ గుప్తాతో చాలా రహస్యంగా ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఆ రహస్య ఒప్పందం కారణంగా రామ రేపు సభలో ఓడిపోతాడు. అలా రహస్యంగా మీ ప్రాణాలు కూడా గాలిలో కలిసిపోతాయి గురువు గారు. ఆ తర్వాత ఆ గుప్తా రామాకి అతని ధనం తిరిగి ఇచ్చేస్తాడు రహస్యంగా. మీరిద్దరూ నా భయాన్ని ఇంకా పెంచేస్తున్నారు. గురువు గారు, మేం కేవలం మీకు జరగబోయేది చెప్తున్నాం అంతే గురువు గారు, జరగబోయే అయితే చెప్తున్నాం. పదండి. ఎక్కడికి వెళ్దాం గురువు గారు? రామకృష్ణ పండితుడి ఇంటికి. అతను గుప్తాతో ఏం చేస్తున్నాడో, ఎందుకు చేస్తున్నాడో, ఇద్దరు ఏం మాట్లాడుతున్నారో మేము అన్ని తెలుసుకోవాలనుకుంటున్నాం. మేము రహస్యంగా రామ వాళ్ళ ఇంట్లో చొరబడి వాళ్ళ మాటలు వింటాం. పదండి. దయ్యం గారు, మమ్మల్ని ఏమీ చెయ్యొద్దు. ఇదంతా మా గురువు గారు చేసింది, మేమేం చేయలేదు, మమ్మల్ని వదిలేయండి. అరే మేమేరా? అయ్యో ఇదేంటి అచ్చం గురువు గారిలోనే మాట్లాడుతుంది. ఇంకెవ్వరిలాగా మాట్లాడాలి? అరే తని, చూస్తుంటే గురువు గారు పరిగెడుతూ ప్రాణం వదిలేసినట్టున్నారు. పైగా వీరి ఆత్మకి ఆ విషయం కూడా తెలియట్లేదు. గురువు గారు, మీరు దైవైపోయారు, దయ్యం. మూర్ఖులారా, మేము ప్రాణాలతోనే ఉన్నాం. మీరు ప్రాణాలతో లేరు, మీరు తెల్లగా ఉన్నారు, తెల్లటి ఆత్మ. అమ్మా అమ్మా అమ్మా! ఏంటి ఏంటి ఏమైందమ్మా? అత్తయ్య అంటున్నారు ఇంట్లోకి దొంగలు చొరబడ్డారట. ఆ? వెళ్ళి వాళ్ళని వెతకండి. ఆ. వచ్చేవా శాంతారాం? శాంతారామా? రా శాంతారాం, ఎందుకు సమయం వృధా చేస్తున్నావు? బాగా అలసిపోయాను, వచ్చి కాస్త వీపు గోక్కుపెట్టు. మేమెందుకు చేయాలి? చెయ్యం. అరే ఏమైంది శాంతారాం? వీపు గోకి కాస్త నొక్కు. రా. అరే ఎందుకు ఆపేశావు శాంతారాం? మేము చెప్పం గురువు గారు, మీరు నక్కుతూనే ఉండండి. ఓహో, అయితే వచ్చింది గురువుగారా. అందరూ వీరిని దొంగ అనుకుంటున్నారన్నమాట. పైగా గురువుగారు అందరి నుంచి దాక్కోవటానికి గుప్తా గారి వీపు నొక్కాల్సి వస్తోంది. కానీ గురువుగారు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? అది దొంగలాగా. అర్థమైంది. బహుశా వీరు మరోలా అనుకున్నారేమో, నేను గుప్తా గారితో కలిసి వీరికి విరుద్ధంగా ఏదైనా పన్నాగం పన్నుతున్నానని. దొంగ దొరికాడా? లేదు, దొరకలేదు. దొంగ దొరకలేదు శారదా. అమ్మకి చెప్పు దొంగల్ని వెతకడం ఆపేసి వెళ్ళి పడుకోమని. నేను పొద్దున్నే సభకు వెళ్ళాలి. నిజానికి గుప్తా గారితో ఒక ఒప్పందం చేసుకున్నాను. నేను సభలో వారి ముందు ఓడిపోతాను.
ఇందులో ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఎలాగో ఓడిపోబోతున్నారు కదా. లేదు లేదు శారదా, మా మధ్య ఒప్పందం ఏంటంటే గుప్తా గారు తర్వాత చాటుగా నా ధనం మొత్తం నాకు తిరిగి ఇచ్చేస్తారు. గురువు గారి ధనం మొత్తం తీసుకెళ్లిపోతారు. ఆ తర్వాత నేను గుప్తా గారు గురువు గారి ధనాన్ని సగం సగం పంచుకుంటాం. ఎలాగో గురువు గారికి మరణశిక్ష పడ్డం అయితే నిశ్చయమేగా. మరి చనిపోయిన తర్వాత ఆయన ఆ సంపదంతా ఏం చేసుకుంటారో చెప్పు. పద పద వెళ్ళి పడుకుందాం. కానీ చూశారా గురువు గారు, మేం చెప్పింది నిజమే కదా. మీకేమో మా మాట మీద నమ్మకమే ఉండదు. నొక్కండి. రామకృష్ణ పండితుడా, నీ పన్నాగం రేపు అందరి ముందు బయట పెడతాను. సభలో మహారాజు గారి ముందు. రామకృష్ణ పండితులు గారు, మహారాజా, గుప్తా గారి ప్రశ్నకి మీకు సమాధానం తెలిసిందా? తెలిసింది మహారాజా. గుప్తా గారి ప్రశ్న ఏమిటంటే వీరి మాతృభాష ఏమిటి అని. గుప్తా గారు చాలా గొప్ప జ్ఞానం కలవారు మహారాజా. వీరికి ఎన్నో భాషలొచ్చు. వీరు మలయాళం చాలా బాగా మాట్లాడుతూ ఉంటారు. మలయాళం అంటే మంచి సంస్కారం గల భాష అని. కానీ మలయాళం మాత్రం వీరి మాతృభాష కాదు. గుప్తా గారు పంజాబీ కూడా చాలా బాగా మాట్లాడుతూ ఉంటారు. పంజాబీ అంటే నిండు మనసుతో సూటిగా స్పష్టంగా మాట్లాడే భాష. కానీ పంజాబీ కూడా వీరి మాతృభాష కాదు మహారాజా. గుప్తా గారు తమిళం కూడా చాలా బాగా మాట్లాడుతూ ఉంటారు. తమిళం అంటే తీయని భాష. కానీ తమిళం కూడా వీరి మాతృభాష కాదు. మహారాజా, నిజం చెప్పాలంటే వీరి మాతృభాష ఏంటో చెప్పడం అంత సులువైన విషయం కాదు. గురువుగారు వీరి మాతృభాష ఏమిటో తెలుసుకోవడానికే వీరిని చంపదెబ్బ కూడా కొట్టారు. ఎందుకంటే మనిషికి ఏదైనా నొప్పి కలిగితే అతని నోటి వెంట అన్నిటికంటే ముందుగా మాతృభాషే వస్తుంది. కానీ గుప్తా గారు చాలా జాగ్రత్తగా ఉన్నారు. 2 చంపదెబ్బలు తిని కూడా గుప్తా గారు సభలో మౌనంగా ఉన్నారు. పాపం గురుదేవులని దోషిగా నిలబెట్టేశారు. రామకృష్ణ పండితులు గారు, మీరు ఏం చేశారో ముందు మేము అది తెలుసుకోవాలనుకుంటున్నాం. అలాగే మహారాజా. వీరిని మా ఇంటికి తీసుకుని వెళ్ళి నేనేం చేయాలా అని ఆలోచిస్తూనే ఉన్నాను. నాకు కూడా నేను ఖచ్చితంగా ఓడిపోతాననే అనిపించింది. నేను ఈ గందరగోళంలో ఉండగా అమ్మ ఇంట్లో దొంగల్ని చూసింది. అమ్మ మాట విని మేము దొంగల్ని వెతకడం కూడా మొదలుపెట్టాం. దొంగ అయితే పట్టుబడలేదు మహారాజా. కానీ గుప్తా గారి రహస్య మాతృభాషకి సమాధానం ఏమిటో తెలిసిపోయింది. సమాధానమా? ఏం సమాధానం? ఎందుకు దొంగలెప్పుడు వచ్చారు? నాకైతే అసలు ఏమీ తెలియనేలేదు. ఎలా తెలుస్తుంది గుప్తా గారు? మీరు గాఢ నిద్రలో ఉన్నారు కదా. పైగా దొంగల్ని వెతికే సమయంలో మీరు గాఢ నిద్రలో ఉండటం నేను చూసేశాను. అప్పుడు నాకు అర్థమైంది. ఆ పరిస్థితిలో గనక మీకు ఏమైనా నొప్పి కలిగితే అప్పుడు మీ నోటి వెంట ఖచ్చితంగా మీ మాతృభాషే బయటికి వస్తుందని. ఎందుకంటే మెలకువగా ఉంటే మీరు జాగ్రత్త పడిపోతున్నారు కదా. సరిగ్గా అలానే జరిగింది మహారాజా. దేవుడా, మంట మంట! భయపడకండి గుప్తా గారు. నేను రామకృష్ణని. దీపంలోని వేడి నూనె మీ చేతి మీద పడింది. కంగారు పడకండి. మీరే? ఏమైందంటే ఇంట్లోకి దొంగలు చొరబడ్డారు. అందుకే మీరు క్షేమంగా ఉన్నారో లేదో చూడడానికి వచ్చాను. పొరపాటున దీపం మీ చేతి మీద పడింది. నేను ఇప్పుడే వెళ్ళి ఇంకో దీపం పంపిస్తాను. మీరు పడుకోండి. మీ మాతృభాష మా మాతృభాష ఒక్కటే గుప్తా గారు, తెలుగు. మీరు ఇక్కడి వారే. నిన్న రాత్రి మీ చేతి మీద వేడి నూనె పడినప్పుడు అప్పుడు మీరు తెలుగులో అమ్మా చచ్చండ్రా బాబు దేవుడా మంట మంట ఇదే కదా అన్నారు. మహారాజా, నేను గుప్తా గారి ప్రశ్నకి సమాధానం చెప్పేశాను. అందుకే ఇప్పుడు గురువుగారి సిరి సంపదలు వారి దగ్గరే ఉంటాయి. పైగా వారికి మరణశిక్ష కూడా విధించకూడదు.